ఆ? నిజంగా మనం అనుకున్న కాలం అదృష్టం నిజంగా రెండు జీవం లేనివే అయినా నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు మిస్టర్ అదృష్టం గారు, మిస్టర్ కాలం గారు. ఆయన పేరే కాలము, ఆయన పేరే అదృష్టము. ఏంది అటు చూస్తున్నారు? మిస్టర్ కాలం గారు ఎవరు? ఆయన తన్ను తానే కాలము అని చెప్పుకున్నాడు. నేనే ఆదిని, నేనే అంతమును, అల్ఫాయు ఒమేగయు అంటే అర్థం ఏంటి? అది కాలం. నేనే కాలాన్ని అంటున్నాడు ఆయన. ఓకేనా? రెండవది అదృష్టం. యేసయ్య ఏమై ఉన్నాడు మనందరికీ, మానవ జాతికి? అదృష్టం. అందుకే యేసయ్య లేకపోతే దరిద్రం, ఎన్నున్నా దరిద్రమే. యేసయ్య ఒక్కడుంటే ఏమి లేకపోయినా అదృష్టమే. ఎవరి అదృష్టము, ఎవరి కాలం అంటే ఒక వ్యక్తి సమస్తము ఆయన వశంలో పెట్టుకొని ఉన్నాడట. అంటే ఏం చెప్తున్నాడంటే, మనుషుడా, నన్ను ఒకడిని పక్కన పెట్టి నీకు ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ చేయడానికి కుదరదురా. నేనుంటేనేరా నీ డ్యాన్స్ ఫలించేది, లేకపోతే బుస్ అయిద్దిరా. నేను ఒకడు ఉన్నాను రా అని చెబుతున్నాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. నేను బాగా ఒడిగా ఎగురుకుంటా పరిగెత్తుతాను, నేను ముందు వస్తానని పరిగెత్తుతున్నాను, ఎట్ట గెలుస్తావో నేను చూస్తా అంటాడు. ఆడు గెలిచాడు. మొర్దెకాయ బలవంతుడా, హామాన్ బలవంతుడా? హామానేగా. మొర్దెకాయ ప్రధాన అధికారా, హామాన్ ప్రధాన అధికారా? రైట్. మరి ఉరికి ఎక్కినోడెవరు, ఉరి తీసినోడెవరు? ఇంత పెద్ద అధికారి ఉరికో ఎక్కాడు, ఆఫ్టర్ ఆల్ గుమ్మం దగ్గర ఉండేవాడు ఉరి తీశాడు. ఎట్లా? గొల్యాతు పొడుగా, దావీదు పొడుగా? మరి ఎవరు కూలారు? ఎట్లా సాధ్యం? అరే, అక్కడున్న సైన్యం మొత్తానికి మైండ్ పోయింది, రాజుకు పోయింది, అన్నకు పోయింది, అందరికి పోయింది. ఎలా సాధ్యం అంటే కాలము యొక్క వశమును బట్టి, అదృష్ట వశమును బట్టి. ఈ కాలము అదృష్టము రెండు దేవుడే. ఆయన దావీదుకు తోడై ఉన్నాడు. ఇక దావీదు ముందు 6 మూరల జానడు కాదు, 100 మూరల జానడు ఉన్నా సరే వాడు గోలాల్సిందే. అది విషయం. ఆయన మొర్దెకాయికి తోడై ఉన్నాడు. ఆయన ముందు హామానున్న, అహష్వేరోషున్న ఎవడైనా సరే. ఎందుకంటే మొర్దెకాయికి తోడై ఉన్నవాడు సుప్రీం, సర్వాధికారి. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. వివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవించ, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, కష్టపడడం జస్ట్ కష్టపడితే సరిపోయిందా? జస్ట్ ఆత్మవిశ్వాసం ఉంటే సరిపోయిద్దా? అవన్నీ తీసి పక్కన పెట్టి నంబర్ 1లో దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి అప్పుడు కష్టపడు, అది ఏదో రకంగా ఫలింపుకు వచ్చేటట్టు ఆయన చేస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన శక్తి నాకు తోడై ఉంటుందని అప్పుడు నమ్ముకొని ఎల్లు, నువ్వే గెలుస్తావు. ఇప్పుడు చెప్పండి, ఎవరి మీద అనుకోవాలి మనం? గెలుపు ఎవరికి?
ఆయన మీద ఆనుకున్నోడికే. అలా కాకుండా మనం దేని మీద ఆనుకున్నా అది మనకు సమస్యను తెచ్చిపెట్టిద్ది, మనలో విశ్రాంతిని దొంగిలించిద్ది. కనుక దేవుడు ఇది మొత్తుకొని చెప్పాడు. ఓకేనా? ఇప్పుడు 2 అయిపోయినాయి. మొదటిది ఇప్పుడు మీరు చెబుతారు, తొందరగా చెప్పాలి, అయిపోయింది ఇంకా కరెక్ట్గా చాలా కొద్ది సమయమే ఉంటుంది. మొదటిది ఏంటండి, అది పూర్ణ శాంతి కావాలంటే ఆయన మీద ఆనుకోవాలి. ఆనుకుంటే పోలా? ఏందమ్మా పోయేది? ఆనుకోవటం అంత తేలిక కాదు. ఎందుకు ఆనుకోలేకపోతున్నాం? మన మీద మనం ఆనుకున్నాం, లేదా లోకుల మీద. ఇదంత తేలిక కాదు. వాళ్ళ మీద నుంచి, మన మీద నుంచి పక్కకు తొలిగి ఆయన మీద ఆనుకోవాలంటే మనం కూడా ట్రై చేస్తున్నాం. ప్రసంగాలిని మనం కూడా ట్రై చేస్తున్నాం, కానీ కుదరట్లా. అందుకని ప్రేమ గల్ల దేవుడే డ్యూటీ తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడంటే, మనం లోకుల మీద కానీ మన మీద కానీ ఆనుకోకుండా దుమ్ము దులిపి పిచ్చి వదిలిచ్చి పూర్తిగా మనం ఆయన మీద ఆనుకునేటట్టు దేవుడే జోక్యం తీసుకున్నాడు. ఆయనే పని కట్టుకొని పూనుకున్నాడు. ఇది ముగింపు. ఏబును ఎందుకు అనుకున్నా పచ్చడి చేసింది తెలుసా మీకు? ఇదే కారణాన్ని బట్టి. ఏబు గ్రంథాన్ని ధ్యానిస్తే, ఏబు గ్రంథం ఎన్నో పాఠాలు నేర్పేటువంటి అద్భుత పుస్తకం. ఈ ఒక్క విషయం జాగ్రత్తగా వినండి. నేను ఇప్పటికి 2-3 సార్లు ఒకటికి 2-3 సార్లు వైనంగా చెప్పా. నా బైబిల్లో కూడా రాసుకున్నానని చెప్పా. మన మీద మనకి విశ్వాసం ఎంత తగ్గుతుందో దేవుని యందలి విశ్వాసం అంత పెరుగుతుంది. మన మీద మనకి విశ్వాసం ఎంత ఎక్కువగా ఉంటుందో దేవుని యందలి విశ్వాసం అంత తక్కువగా ఉంటుంది. ఇది రాసుకున్నా నా బైబిల్లో నేను, ఎందుకంటే అది చాలా విలువైన మాట. ఇక 3వది, ఎటుకూడి మనకి ఇది వదలదు కాబట్టి దేవుడే పనిగట్టుకొని వదిలిస్తాడు అనేది ఏబు జీవిత ఉదంతం సాక్ష్యమిస్తుంది. ఇప్పుడు ఏబు ఆనుకున్న 7 సంగతులు చెప్తాను నేను, రాసుకో. ఏబు ఆనుకున్న 7 సంగతులు టకా 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 చెప్తాను, నువ్వు టకా టకా రాసుకో. నేను ఆమెనంటాను, ఇంటికి పో. మొట్టమొదటిది, ఏబు ఆనుకున్నది ఎవరి మీద? ఏబు దేవుని మీదే ఆనుకున్నట్టున్నాడు, కానీ భూ సంబంధమైన వాటితో పెనవేసుకుపోయి ఉన్నాడు ఆయన. మొట్టమొదటిది, తను ఒక రాజుకు తగినంత ఐశ్వర్యవంతుడు, సమృద్ధి గల్లోడు. అంటే పశువులు, ఎడ్లు, ఒంటెలు, ఆడుగాడిదలు, ఎడ్లు, భూములు, ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ధనము అంటారు. ఇది నంబర్ 1, రాసుకో. మొదటిది ధనము. ఓకేనా? అయిపోయింది. 2వది, దాసదాసి పరివారము. మొత్తం వరుసలో నువ్వు తర్వాత పేర్చుకుందో కానీ నేనే దొరికినట్టు చెబుతుంటా. 2వది దాసదాసి పరివారం. ఇంట్లో బంధువులైనా కొన్నిసార్లు చనువుగా, చతురుగా, తేలిగ్గా ప్రవర్తిస్తారు, మాట్లాడతారు, వ్యవహరిస్తారు. కానీ దాసదాసి జనాంగం ఎప్పుడైనా సరే భయంతోనే ఉంటారు, గౌరవంతోనే ఉంటారు. ఇంట్లో భార్య అన్న అప్పుడప్పుడు చిత్రాడిద్ది, కానీ పనివాడు చిత్రాడుతాడా యజమానుడితో? పనివాడు కొంటెగా ప్రవర్తిస్తాడా? ఎప్పుడన్నా చూడు భయంగా ఉంటాడు. అవునా కాదా? కాబట్టి అసలు దాసురాండ్రు వాళ్ళ విధేయత, వినమ్రత, వాళ్ళ ప్రవర్తన, నా దాసురాండ్రు అనే ఫీలింగ్. 2, 3, భార్య. పట్టమహిషి, ప్రాణానికి ప్రాణం, నువ్వే నా దైవం, నీకోసం నేను ఇత్త ప్రాణం. బోల్డ్ అనే డైలాగులు. ఈ అమ్మాయి పిచ్చిది, నేనంటే అంత ఇష్టమో దీనికి. దేనికి? భార్యకి, భర్త ఫీలింగ్. ఓకే, ఆనందపడండి. 3 అంటే
ఏబు సంగతి అట్లా. ఇక్కడ ఏ బొమ్మలు ఉన్నారు, ఏ బయ్యలను చూసి మురిసిపోతుంటారు, వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది. ఓకే, అవి మీరు ఆ బ్యాలెన్స్ మీరు చేసుకోండి. 3, 4 బంధువులు, రక్త సంబంధీకులు, ముందు పుట్టినోళ్ళు, వెనక పుట్టినోళ్ళు, అంటే అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. ఇప్పుడు ఎన్ని చెప్పాను? 1 ధనము, 2 దాసదాసి జనము, 3 భాగస్వామి, 4 బంధుజనము, 4 5 తన సంతతి, తనకు పుట్టిన సంతతి. ఎన్నైనాయి? కరెక్టే కదా? 6 ఫ్రెండ్స్ అనగా స్నేహితులు, శ్రేయోభిలాషులు, సమాజ ప్రజలు, ఇరుగు పొరుగులు, సహోద్యోగులు, కొలీగ్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎన్ని? 6. ఈ 6తో పాటు ఆఖరిది తానే. తన జ్ఞానం, తన దేహదారుఢ్యం, తన చురుకుదనం, తన చమత్కారం. ఎన్నైనా అబ్బాయి? 7. ఏబు తన న్యాయ ప్రవర్తన మీద, నీతి ప్రవర్తన మీద, తన క్రమశిక్షణ మీద తనకెంత నమ్మకమో. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కరెక్టేగా? ఇవన్నీ బాగా వినండి. ఏబు ఆనుకున్న అంశాలు. ఆనుకున్నాడు అని నేను ఎందుకు చెప్తున్నానంటే, లేఖనం లేకుండా చెప్పట్లా, పక్కాగా ఆనుకున్నాడు. వీటన్నిటినీ ఆనుకున్నందున ఏబుకి ఏం జరిగిందంటే, దేవుడు అన్నీ ఇచ్చినా మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, పూర్ణ శాంతి లేదు. ఎప్పుడు భయంలోనే బతుకుతున్నాడు. దేవుడు ఎప్పుడన్నా చూడండి, ఏబు భక్తిపరుడే, యథార్థవంతుడే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినోడే, సూపర్, అన్ని విషయాల్లో నెంబర్ 1. కానీ తన దాసుడైన ఏబుని ఎప్పుడు చూసినా దేవుడు టెన్షన్లోనే ఉన్నాడు. ఏబు ఎందుకు ఏబు అట్లా ఉంటావు? పూర్ణ శాంతి గలవానిగా ఉండొచ్చు కదా నువ్వంటే ఎట్లుంటాడు? 7 అంశాల మీద ఆనుకున్నాడు, యేసయ్య మీద కాకుండా. ఈ 7 అంశాల మీద ఆనుకున్నాడు కనుకనే వీటికి ఎక్కడా డిస్టర్బెన్స్ కలగకుండా దేవుణ్ణి కాకాబడుతున్నాడు. అది విషయం. ప్రతిదినము బలి అర్పించాడు పిల్లలకేం కాకుండా, న్యాయంగా ప్రవర్తించాడు దేవుడు తనకు అన్యాయం చేయకుండా, విధవరాళ్ళకి దీనులకు సాయం చేశాడు. ఎందుకు? తనకు కలిగిన సమస్తము క్షేమంగా దేవుడు ఉంచున్నట్లు. అట్లా తను కలిగి ఉన్న ఈ 7 అంశాలకు అభ్యంతరం కలగకుండా దేవుడు వాటిని కాచి ఉంచున్నట్లు దేవుణ్ణి కాక. ఎందుకు దేవుణ్ణి లైన్లో పెట్టుకున్నాడంటే ఈ 7 విషయాలు లైన్లో ఉండాలి. ఒక భక్తుడు అన్నాడు బైబిల్లో, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అని. ఎప్పుడన్నా మాట మీద ఆలోచించారా మీరు? నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అంటే హత్తుకోవాల్సింది ఆయన్ని, ఆయన మహిమని. కానీ దేన్ని హత్తుకుంటుంది? మంటిని. ఎందుకు? ఇది కూడా మంటి దేహమే కాబట్టి ఆ ఎఫెక్షన్ అనేది మంటి మీదే ఉంటుంది. ఏం చేద్దాం? దట్ ఈజ్ దరిద్రం. దేవునికి స్తోత్రం. అర్థమైందా? కాలేదా? అయిద్దిలే, మీకు ఎందుకు అర్థం కాదు? మీరు నాకాడికి తెలియగలరు అయితే. ఏమండి, నేనే పిచ్చోడు, మీరు చాలా జ్ఞానవంతులు. ఊరకాలు అందిస్తే పట్టేసుకుంటారు. చురుకు చిన్నప్పటి నుంచి ఇంతే. మీరు అదే చురుకు మైండ్తో జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి అన్న. ఇప్పుడు నేను చెప్పేయి, మా చిన్నప్పుడు నీకేం తెలుసు అంటే, నాకు తెలియదు, ఏసైకి తెలుసులే. ఎంత చురుకు కాబట్టి నువ్వు ఏసైని తెలుసుకున్నావు, ఏసై దగ్గరికి వచ్చావు. గ్రేట్. నిజంగా తెలివిగలవాడివే, తెలివిగలదానివే, తిరగలేదు అందులో. ఈరోజు ఈ ఒక్క మాట హృదయంలో తీసుకో, లైఫ్ లాంగ్ నీకు తిరుగుండదు. అశాంతి, ఆవేదన, దుఃఖం అని నీ దరి చేరవు. నువ్వు అలా ఉండాలని దేవుడు కోరు. ఇప్పుడు ఏబు ప్రశాంతంగా లేడు,
భంగపడతానే ఉన్నాడు, ప్రెజర్ అవుతున్నాడు, టెన్షన్లో బ్రతుకుతున్నాడు అనడానికి ఒక రుజువు 3:25. ఏబు 3:25. ఏది వచ్చునని నేను బహుగా భయపడి తినో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఏనాయనా ఎందుకు అంతసేటు భయపడ్డావు? ఎందుకు అంతసేటు భీతి ఫీల్ అయ్యావు? ప్రశాంతంగా ఉండలేకపోయినావా? అంటే 7 అంశాలతో ముడేసుకొని ఉన్నాడు. ఈ 7 ఎక్కడ భంగపడతాయో, ఎక్కడ నేను వీటిని కోల్పోతానో అని పాపం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అన్ని అనుభవిస్తున్నా సరే మనశ్శాంతి లేదు. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు ఒక చిన్న మాట చెప్తానండి. నాకు తెలిసిన సినిమా నటుడు ఒకడు ఉన్నాడు. అతడికి సినిమా అవకాశాలు లేనప్పుడు, అసలు ఏ డబ్బు లేనప్పుడు తలుపులు లేని ఇల్లు కిరాయికి తీసుకొని పండుకున్నాడు. తలుపులు లేని ఇల్లు కిరాయికి తీసుకొని పండుకున్నాడు. అక్కడ ఉంటున్నాడు. ఓ రోజు వాళ్ళ తమ్ముడు వెళ్ళాడు, అన్నం చూడటానికి తమ్ముడు వెళ్ళాడు. సినిమాలు లేవు, ఫుడ్ కూడా సరిగా జరగట్లా, ఏదో చేతిలో పెట్టొద్దామని పోతే అద్దె ఇంట్లో తలుపులు లేని ఇంట్లో కిరాయికి ఉంటున్నాడు. ఇదేందన్న తలుపులే అన్నా అంటే, తలుపులో నీళ్ళు అయితే కిరాయి ఎక్కువరా అన్నాడంట. తలుపులు లేని ఇల్లు కాబట్టి కిరాయి తక్కువరా, చాలా తక్కువ, అందుకని ఇక్కడ ఉంటున్నాను. మరి ఏం చేద్దాం, సినిమా అవకాశాలు లేవు. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే, ఇప్పుడు ఎవడన్నా దొంగోడు పైన చోరీ చేసుకొని వస్తున్నాడు అనుకో, ఎవడన్నా వెంటబడ్డాడు అనుకో, తలుపులు లేని ఇల్లు కాబట్టి ఇందులో విసురుతాడు. తలుపులు ఉన్న ఇల్లు అయితే వాడు వేద్దామనుకుని కూడా వేయకుండా వెళ్ళిపోతాడు. అందుకని అటు కూడా ఉపయోగపడద్దని అని జోకేశాడు. సరే, సంతోషంగా నవ్వుకున్నారు, పైసలు ఇచ్చాడు, వచ్చాడు. తర్వాత సినిమా అవకాశాలు వచ్చినాయి. ఆయన ఒక మంచి కమెడియన్గా ఒక స్టార్ అయిపోయాడు. ఒక మూవీలో ఒక హీరో ఎంత డబ్బు తీసుకుంటాడో ఈయన కూడా అంత డబ్బు తీసుకునే స్థాయికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇదే తమ్ముడు మళ్ళీ ఆయన బాగా అభివృద్ధి చెందిన తర్వాత పోతే పెద్ద బిల్డింగు, అంత అన్నీ ఉన్నాయి అందులో. అన్నదమ్ముడు ఇద్దరు కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, పడక్కెళ్ళారు. పండుకుంటే అంతకుముందు తలుపుల్లోని ఇంట్లో ఇద్దరు పండుకున్నారు, అన్న గురకబెట్టి నిద్రపోయాడు. ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్లో అంతా కాపలా వాళ్ళు ఉండి అన్ని సెక్యూరిటీలు ఉన్నా కూడా ఆయన నిద్రపోవట్ల. నైటు తమ్ముడు కాసేపు నిద్రపోయి మధ్యరాత్రి లెగి చూస్తే అన్న లేడు పక్కన. మన్న ఏడు లేడు, ఎక్కడికి పోయాడు అని చెప్పి చూస్తే ఆ బిల్డింగ్ మీద నుంచి ఆ ఏమంటారు దాన్ని, రైలింగ్ గోడ ఉంటుంది కదా బిల్డింగ్ పైన, అక్కడికి వచ్చి చూస్తే కింద గురకాన్ తిడుతున్నాడంట. గురకాన్ ఎందుకంటే గురక వాకిటి దగ్గర కూర్చొని నిద్రపోతున్నాడు. పోయి అంటున్నాడు, ఆ గురక దగ్గరికి సీరియస్గా పోతుంటే పైనుండి చూశాడు, ఆ రైలింగ్ గోడ దగ్గర ఆయన మాటలు కూడా విన్నాడు ఆ నిశ్శబ్దంలో. ఏయ్ గుర్ఖా, నువ్వు గుర్ఖావి, గుర్రు కావు కాదు, లే అన్నాడట. కావు అంటే తిను, కన కావు అన్నం తిను, బాగా తిని గురకబెట్టేదానికి కాదురా నేను నీకు డబ్బులు ఇస్తాను, లే అన్నాడు. నేను చెప్పినట్టు ఆయన చేశాడు. ఇది నేను ఒక బుక్లో చదివాను. తన అన్న గురించి, తమ్ముడు ఇద్దరు నటులే. అప్పుడు ఆ తమ్ముడు అన్న పైకి వచ్చిన తర్వాత, అన్న ఏమీ లేనప్పుడు తలుపులు లేని ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోయావు, ఇప్పుడు అన్నీ ఉన్న ఇంట్లో గుర్ఖాకే గుర్ఖావయ్యావు కదన్నా అన్నట్ట. ఎవరికి? గుర్ఖాకే గుర్ఖావయ్యావు కదన్నా. వాడు సరిగా కాపలా కాస్తున్నాడో లేదని వాడికి నువ్వు కాపలా కాయాల్సి వచ్చింది. ఏం దరిద్రం అన్నా ఇది. ఇప్పుడు మీకేం అర్థమైంది? నవ్వుతున్నారు. ఏదో మొత్తానికి అర్థమైంది. అవునా? ఏమీ లేనప్పుడు దేవుడే దిక్కు, అన్నీ ఉన్నప్పుడు తమ ఆస్తియే తమకు ప్రాపకమని నమ్మి అన్నాడా బైబిల్ గ్రంథంలో. ఇవన్నీ వచ్చేసరికి మనుషులందరూ కూడా అందుబాటులోకి వచ్చేస్తారు గనక మన మనసు కలిగిన సంపదల మీద, భోగాల మీద, వ్యక్తుల మీద
మనకు తెలియకుండానే అనుకుంటాం. ఇది చాలా ప్రమాదం. అలా ఎప్పుడైతే మనం ఇతరుల మీద, ధనం మీద, మన జ్ఞానం మీద, మన శక్తి మీద అనుకుంటామో, ఇప్పుడు ధనం మీద అనుకున్నాం అది పోయిద్దేమో అని భయం, బంధాల మీద అనుకున్నాను పోతారేమో అని భయం, పిల్లల మీద అనుకున్న వాళ్ళకి ఏమన్నా అయిద్దేమో అని భయం. ఎప్పుడు టెన్షన్. వాడు ఇంకా రాలేదు, ఎందుకు రాలేదు, వీడు ఇంకా రాలేదు, ఏం రాలేదు, అమ్మాయి రాలేదు, ఎందుకు రాలేదు, ఏమి అంత ఏకశ్వాసం మీద ఉంటుంది వ్యవహారం అంతా. కొద్దిగా ఆలస్యమైంది. అప్పుడు పూర్ణశాంతి ఉన్నట్ట, పోయినట్టేగా మొత్తం. మరి దేవుడు ఏం కోరుతున్నాడు? మరి అది సాధ్యం కాదే. మరి చాలా వాటి మీద ఆనుకొని ఉన్నామే. 7 సంగతుల మీద ఆనుకున్నట్టు యాజ్ రీజ్గా మనం కూడా అంతే అనుకున్నాం. కాబట్టి అంత డబ్బులు లేకపోవచ్చులే, కానీ ఉన్నంతలో మందు కూడా అదే తిప్పలు. బిడలారా, మీకు అర్థమయ్యేటట్టు చాలా సులభ శైలిలో నేను మాట్లాడుతున్నా. నా భాషను అర్థం చేసుకోండి చాలా తేలిగ్గా. నిద్ర వచ్చిన స్తోత్రం చెప్పండి. అమ్మ బాబోయ్, ఒక్కళ్ళు కూడా చెప్పలేదుగా. నిజంగా నిద్రపోతున్న వాళ్ళు కూడా చెప్పట్లా. ఒకసారి పక్కన వాళ్ళు బాగా తెచ్చండి, చేతులు కలపండి, ఇంక అయిపోయింది. నిజంగా అన్నమాట ప్రకారం నేను ముగిస్తున్నా. ఇప్పుడు దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? వేటి మీదనైతే తను ఆనుకున్నాడో వాటన్నిటిని ఒక్కసారి తీసి మళ్ళీ ఇచ్చాడు. అంతే, అయిపోయింది. ప్రసంగం అయిపోయింది. అర్థమైందా? పిచ్చి వదిలిచ్చి లైన్ చేశాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇంకేం కావాలండి? అయిపోయింది. ఇంకా లేదు, ఏం లేదు, అయిపోయింది ప్రసంగం. దేని మీదనైతే ఆధారపడ్డాడో అన్ని ఒక్కసారి వాటి స్థానాలన్నీ స్థానభ్రంశం చెందించి మళ్ళీ సెట్ చేశాడు అన్నమాట. నా భార్య దేవత, ప్రాణం ఇచ్చిద్ది. అసలు నేనంటే దాని పిచ్చిదానికి ఎంత ఇష్టమో చచ్చిపోయింది నా కోసం, నీ బొంద చూడు అని చూపించాడు. ఇవన్నీ బాగున్నప్పుడు జరిగే భజనలు. స్తోత్రం. కథ రివర్స్ అయింది. నా బంగారం, నా భార్య, ప్రాణం అసలు ఏమంది? దేవుణ్ణి దూషించి మరణము కమ్మ నేను. సమస్తం ఈటిపోయిన తర్వాత ఇంకా నువ్వెందుకురా బతికుంటే? చావరా, చావా. దేవుడు యెహోవా ఇచ్చానంట, యెహోవా తీసుకున్నంట, యెహోవాకు స్తోత్రం అంట, వీడి తలకాయ అంట. సిగ్గులేదు నీకు? మొత్తం భ్రష్టు బట్టి ఇంకా దేవుడు. ఆ దేవుడు నువ్వు పొగిడితే, స్తుతిస్తే వినడేమో, తిట్టు. లేకపోతే సావు, చచ్చిపో, సావు. ఒక్కొక్కళ్ళు ఏడుస్తారు, నా భార్య నన్ను సావమందన్నా, ఇంకెందుకు బతకాలన్నా? సావు. నీలాంటి వాడు ఎందుకు బతకటం? నిద్రమోహవాడా అనాలనిపించింది నాకు. నేను అనలే. దేవునికి స్తోత్రం. నా భర్తే నన్ను చచ్చిపోమ్మన్నాడు అన్నా. అనకేం చేస్తాడు? బాగా అనుకున్నట్టున్నావు. స్తోత్రం. ఆడు చావమంటే నువ్వు చావటం, ఆడు చావమంటే నువ్వు చావటం, అంతేనా? ఎందుకు ఆ మాటలు వచ్చినాయి? ఆ గతి ఎందుకు పట్టిందంటే అంత డెప్త్లోకి పోయినట్టున్నా వదిలిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, స్థిరమా? ప్రేమానురాగాలు స్థిరమా? మంచాన పడ్డప్పుడు ఇంకా బాగా అర్థమైద్ది. అసలు మంచాన పడగానే అమ్మో నా దేవుడమ్మో నన్ను ఎంత బాగా చూసుకున్నాడు అమ్మో, అసలు అమ్మో ఇదేందా అమ్మో, ఈ టయ్యాడేందా అమ్మో అని ఏడిచాడు. అప్పుడు గందరగోళం. నెల రోజులు చూసిన తర్వాత చిన్నగా ముక్కుళ్ళు బయలుదేరతాయంట. అమ్మా ఇగో నీళ్ళు, ఇదిగో ఆకలి, వస్తున్నావయ్యా, ఏంది ఇక ఆయన ఏమమ్మా, ఇదిగో వీటిని ముక్కు. దేవునికి స్తోత్రం. 3వ నెల వచ్చేసరికి పక్కింటి వాళ్ళ మీద పెట్టి, రోడ్డు మీద జంతువుల మీద పెట్టి,
3 నెలలకు వచ్చరికి ఇతను ఏమమ్మా అని అనుకో ఛాయ్ నీ కుక్క చావ ఇంటి చుట్టూ చచ్చింది కాదు బ్రతికింది కాదు పనికి మళ్ళీ కుక్క పాపిచ్చి కుక్క. ఆ మంచంలో ఉన్నోడికి అర్థమైంది ఎవరిని తిడుతుందో. దేవునికి స్తోత్రం. ఎందుకు చెబుతున్నది ఇవన్నీ? భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మోడుగా మిగిలిపోవును. భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మోడుగా మిగిలిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము ఇది ధరాందించలేనిది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను భార్య గురించే కాదు భర్త గురించేనా ఎందాక చేస్తాడు? భార్య మంచాన పడి భర్త చేస్తాడా? సినిమాల్లో చేస్తుంటారు, జస్ట్ హీరో బిల్డప్ కోసం. నిజ జీవితం చేస్తారా? ఇదిగో అయ్యా ఏం వచ్చిందా కాదవే కాదు ఏది లేపేది? ఇందాక నాకు ఇల్లు వచ్చింది బాగా ఎక్కడ దాపురిచ్చేవి నా కర్మకి సచ్చిందాన్ని గది చావు. కలలు గనవాకండమ్మా, కలలు గనవాకండి అయ్యా, అంతా బుస్సే. దేవునికి స్తోత్రం. అందుకే నేనేమన్నానంటే డెప్త్లోకి వెళ్ళాలి. అలాగని బాధ్యత లేకొట్టాడు, సత్తారు అన్యాయంగా. ఇవాళ శాలేమని చెప్పాడు, నువ్వు పెద్ద మోసగాడు, ఎప్పటికన్నా అంతే చేస్తావు, నేను నాకు సంబంధం లేదంటే కొంపలంటూ పోతే వాడు నేరుగా ఎక్కడికి వస్తాడు. ఎందుకు వచ్చిన కూడా నా కాపురంలో ఇప్పులు పోసాడు అనుకుంటా. నేనేమంటున్నానంటే అన్నిట్లో ఉండు కానీ దేని మీద అనుకోవద్దు. బాధ్యతలు నెరవేర్చు కానీ దేని మీద డిపెండ్ అవ్వద్దు. అందరూ అన్నీ ఒకవేళ నీ మీద అనుకున్నా పర్వాలేదు కానీ నువ్వెవరి మీద అనుకోవద్దు, నువ్వు దేవుని మీదే అనుకో. ఏవో అన్నీ ఇచ్చినోడిని స్థిరపరుస్తా. నువ్వు ఎందుకు టెన్షన్ పడతా ఉంటే కాదు నాయన, ఎందుకు ఆందోళనగా ఉంటుంది నాయన, అసలు ప్రశాంతత లేదు నాయన, ఆ పిల్లలకి ఏమన్నా అయిద్దేమని భయం పడుతుంది నాయన, ఆస్తులు పోతాయేమో, దాసులు రివర్స్ అవుతారేమో, భార్య మరి ఎట్లా ఇద్దో, నా బాడీ ఏమైపోయిద్దో, నా జ్ఞానం ఏమైపోయిద్దో, నాకు కలిగిన ఆస్తులు ఏమైపోతాయో, ఇదంతా. ఇప్పుడు పిల్లల గురించి ఒక టెన్షను ప్రభువా, పశువుల గురించి ఒక టెన్షను, పనువాళ్ళ గురించి ఒక టెన్షను, భార్య గురించి ఒక టెన్షను, ఏందో నాయన అన్నీ ఉన్న మనశ్శాంతి లేదు ప్రభా. నీకే స్తోత్రం నాయన, ఇచ్చినందుకు స్తోత్రం. ఇచ్చినందుకు కూడా ప్రశాంతంగా లేవుగా, నువ్వు ఇయ్యకముందే బాగున్నావు, ఇచ్చినాక టెన్షన్ ఎక్కువైపోయింది నీకు. బాగా డిపెండ్ అయినట్టున్నావు వాటి మీద, బాగా వ్యామోహం పెంచుకున్నట్టున్నావుగా. సరే సరే అట్లయితే వదిలిస్తాలే నీకు అని ఒక్క రౌండ్ అట్లా వేసాడు అంతే. మొత్తం పోయినాయి, ఏకాగ్గా మిగిలిపోయాడు. గురిలేని తరుణాన వేరువగా నాదరినే ఏ స్నేహితులు నిలవలేదా? పిల్లలు నిలవలేదా? భార్య ప్రాణం నిలవలేదా? ఎవరు లేరా? కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవనా ప్రభో గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవనా
ఏకాకిని చేశాడు. సేమ్ యాకోబు కూడా అంతే చేశాడు. కుర్రోడు లేకపోతే ఒక ఆడ మనిషి కోసం 21 ఏళ్ళు తగలబోసాడు. ఒక స్త్రీ కోసం 21 సంవత్సరం. ఏంటంటే లవ్ సార్ అంటున్నాడు. ఏమి లవ్ నాయనంటే అంతే మరి, నా లవ్ అంటే ఏందనుకున్నా. ఇంతసేపు లవ్ చేస్తే చివరికి ఆమె పెట్టింది చెవులో పువ్వు. లాభాను గృహదేవతలు దొంగిలించి తెచ్చింది దరిద్రాన్ని. 21 సంవత్సరం, 1 ఏడుగా 2 ఏళ్ళు కాదు, మొదటి 7 సంవత్సరాలు ఊడిగం చేశాడు. రాహేల్ని ఇస్తానని లేయాని ఇచ్చాడు. ఇదేంద్రా మాయ అన్నాడు. అంతే అల్లుడు, ఇక్కడ పెద్దదాన్ని పెట్టి చిన్నదాన్ని ఎట్ట చేస్తాము, ఏమైంది ఇంకొక 7 ఏళ్ళు చిన్నామని కూడా ఇస్తాను అన్నాడు. చేసేది మళ్ళీ 7 ఏళ్ళు చేశాడు, 14 ఏళ్ళు. అప్పుడు రాహేల్ని ఇచ్చాడు. 2 అమ్మాయిలు ఇచ్చాడని కృతజ్ఞతగా ఇంకొక 7 ఏళ్ళు చేశాడు. మొత్తం ఎన్ని చూడు మరి, అచ్చంగా చివరికి ఎబ్బోకు రేవు దగ్గర ఏమైంది, మొత్తాన్ని రేవు దాటించాడు, ఏరు దాటించాడు. దాటించి యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయెను అనుంది లేఖనం. ఏమైంది, దాసదాసి జనాంగం, పశువుల సంపదలు, భార్యలు, పిల్లలు మొత్తాన్ని ఏరు దాటించి ఏకాకిగా మిగిలిపోయాడు. అయ్యలారా, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మీరు దేని మీద ఆనుకోవటానికి లేదు నాయన. దేని మీద ఆనుకున్న గుండె గాయమైపోయిద్ది. ఒక్క దేవుని మీదనే నువ్వు ఆనుకోవాలి. నీ హృదయం ముందే దేవుని మీద ఆనుకొని అన్నిటి యందు మితముగా ఉన్న ఎడల నీకు ఏబుకు వచ్చిన డోసులు, యాకోబుకు వచ్చిన డోసులు ఉండవు. అట్లా కాకుండా పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళి బాగా డెప్త్లోకి వెళ్ళామనుకో, దేవుడు సర్జరీ చేయాల్సి వచ్చింది, తప్పదు. సర్జరీ కావాలా, ముందే వదిలించుకుంటావా? ఎవరి మీద అనుకుంటావు? పెద్దగా చెప్పో. ఫ్రెండ్స్ అన్నాడు. ఫ్రెండ్స్ వచ్చారు, ఆదరిద్దామని వచ్చారు. సైతానుల్లాగా మరి నలుగురు పక్కల పడి పిక్క తిన్నారు ఏబుని. భార్య అనుకున్నాడు, రివర్స్ అయిపోయి చావురా అంది. భర్తని భార్య చావురాను అందంటే అది ఎంత బాధాకరమో అనుభవించిన భర్తకే కానీ అనుభవించని భర్తకు తెలియదు. స్తోత్రం, హల్లెలూయా. చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ మాట అమ్మాయి అందని, నా భార్య ఇలా అందని చచ్చిన వాళ్ళు ఉన్నారు. కట్టుకున్నది అంత మాట అన్న తర్వాత ఇంకెవడి కోసం, దేనికోసం, అదే నేను చచ్చిపోతాను, చచ్చిపోయిన ఉన్నారు. వీడియో పెట్టి మరి చచ్చిన భర్తలు ఉన్నారు. ఇదిగో మాయ, నువ్వు ఈ మాట అన్నావుగా, ఇదిగో మందు, ఇదిగో తాగుతున్నా అంటే ఎవరి మీద అనుకున్నాడు? ఇప్పుడు ఆమె లేకపోతే ఇక లైఫ్ లేదా? ఆమె ప్రేమించకపోతే ఈయన ప్రేమించేవాడు లేరా? నిద్రమోహోడు మిమ్మల్ని కాదులే, అట్ట ఫీల్ అయ్యేవాడు సంగతి చెబుతున్నాను నేను. నిద్రమోహోడు కాకపోతే మామూలుడా? నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడయ్యా, నిన్ను చూడగా ఉండలేని ఆ ప్రేమే నిజమయ్యా. ఏమా భర్త ప్రేమ దక్కకపోతే ఇంక లైఫే లేదా? మరి భర్తను చిన్న ప్రాయంలోనే పసిపిల్లలు ఉన్నప్పుడే భర్తను కోల్పోయిన తేల సంగతి ఏంటి? ఈరోజు ప్రేమ దక్కలేదని సస్తాను అంటున్నావు, అసలు శాల్తే పోయింది. మరి ఆ సంగతి ఏంది? బతకలేదా? దేవుని ప్రేమను ఆధారం చేసుకొని బిడ్డల్ని బ్రతికించుకోలేదా? ఎవరి మీద అనుకుంటావు అమ్మా? ఎవరు ప్రేమ దక్కలేదని నువ్వు ఏదో అయిపోతావు, ఏదో ఆలోచిస్తావు? పిచ్చి ముఖం, అట్లా ఆనుకోకూడదు ఇతరుల మీద. మీరైనా నేనైనా ఎవరైనా. ఇవన్నీ తాత్కాలికమైన అనుబంధాలు. నీకు దేవుడిచ్చిన బాధ్యతలు అంతవరకు నెరవేర్చు. బాధ్యతలు నెరవేర్చుమా, కానీ ఆనుకోవాల్సిన అన్ని విధాల నీ పరిపూర్ణ ప్రేమైనా, పరిపూర్ణ విశ్వాసమైనా, పరిపూర్ణంగా నువ్వు డిపెండ్ అయ్యేదైనా నా ప్రభు మీదే అయి ఉండాలి. అది నీకు క్షేమం. ధనం మీద ఆనుకున్నాడు, పోయింది. స్నేహితులు రివర్సు, భార్య రివర్సు, పిల్లలు పోయారు. ఒక్క దినం అంది. పిల్లల మీద ఎన్ని ఆశలు ఉంటాయి? పెద్ద అవుతారు, ఉద్ధరిస్తారు, నన్ను ఆదుకుంటారు, నన్ను ఏదో చేస్తారని, కానీ పోయారు. వాళ్ళ గురించి కలలు కలలు కలలు. ఈరోజు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల గురించి కలలు కలలు. గుర్తుపెట్టుకో, నిన్ను ఉద్ధరిస్తారని కలలు కనొద్దు. అదిగో కలలు కన్నోళ్ళు ఒక 50 మంది దాకా అందులో కూర్చున్నారు.
కళ్ళలు గని 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 కాళ్ళు ఇరిగి అందులో కూర్చున్నారు. ముసలమ్మలో ఒక 50 మంది దాకా చేరారు. ఇంకొకటి కూడా కట్టాలి షెడ్, దేవునికి స్తోత్రం. అది ఫుల్ అయ్యి ఇక్కడ కూర్చున్నారు కొంతమంది. ఏమైపోయినాయి కళలో? పిల్లల మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో ఏమో తెలుసా మీకు? రోజు వారి కోసం బలి అర్పించేవాడంట. వాళ్ళు ఎక్కడన్నా పాపం చేసి దేవుడికి రివర్స్ అయితే దేవుడు ఎక్కడ వాళ్ళని దెబ్బ కొడతాడని రోజు వాళ్ళ కోసం రోజు ఒక బలి ఇచ్చేవాడంట. అయినా సరే లేచారు. ఎందుకో తెలుసా? వాళ్ళ మీద చాలా తీపి పెంచుకున్నాడు. ఏబు దగ్గరే కాదు, ఇస్సాకు దగ్గర కూడా దేవుడు అంతే చేశాడు. నువ్వు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని రా అన్నాడు. అర్థం కాలా? ఎందుకు అలా చెప్తున్నాడు? శాంతి పోగొట్టుకుంటావు, ఒత్తిడికి గురవుతావు, వేదనకు గురవుతావు. నువ్వు నా బిడ్డవి, నువ్వు హ్యాపీగా ఉండాలంటే నువ్వు ఎవరి మీద అనుకోవడానికి వీల్లేదు, నువ్వు నా మీదే. అసలు 42వ అధ్యాయం చూసిన దాకా ఏబు గ్రంథంలో అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉన్నారనే తెలియదు మనకి. మొదటి అధ్యాయం నుంచి 41వ అధ్యాయం దాకా కనపడరు మనకు. లాస్ట్ అధ్యాయంలో తమ్ముడా, అన్యా, ఎంత లేసి బాధలు పొందిదివిరా అని వచ్చి ఏడ్చి తలా ఒక ఉంగరం పెట్టారంట. ఈ ఉంగరాలు లగసాట్లు వచ్చినప్పుడు ఏడున్నారు? అర్థమైందా? వాళ్ళు ఉన్నారనే తెలియదు అసలు మనకి. కానీ దేవుడు నీకు పిచ్చి వదిలిచ్చేటప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరెవరి మీద అయితే అనుకున్నా మొత్తాన్ని దూరం చేస్తాడు. అంతకాదు నీ పిచ్చి వదిలినాక అప్పుడు దగ్గర చేస్తాడు అవసరమైతే. అది డబ్బైనా, పదవైనా, హోదా అయినా, పరిస్థితులైనా, వ్యక్తులైనా. ఫినిషింగ్ టచ్ అయింది బ్రదర్. ఒక పాట. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసి యేసురాజు గనుడే. తెల్ల ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోగడ కానక ఉన్నావా. తెల్ల ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోగడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, ఓ పావురమా, తెల్ల ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోగడ కనక ఉన్నావా. ఇప్పుడు చెప్పండి, అయిపోయింది. ఎవరి మీద అనుకుందాం? అందరు చెప్పాలి. భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, తల్లుల మీద, ఫ్రెండ్స్ మీద, డబ్బు మీద, అధికారం మీద, సొంత తెలివితేటల మీద అనుకుంటే ఏమైతే పెళ్ళి అయ్యిద్ది, పిచ్చి వదిలిద్ది. పిచ్చి నేనుగా, దేవుడే చెబుతాడు మర్యాదగా. బాధ్యతలు ఇచ్చినోడిని గట్టెక్కి చేసే కార్యం నేనే చేస్తా. నీకు బాధ్యతలు ఇచ్చినోడిని వాటిని నెరవేర్చకుండా నేను అడ్డుపడతానా? పిల్లలు ఇచ్చినోడిని పిల్లలు పోషించడానికి డబ్బులు ఇస్తా. ఆడపిల్లలు ఇచ్చినోడిని ఆడపిల్లల్ని బ్రతికించడానికి, పెంచి పెద్ద చేయడానికి, వాళ్ళకి ఇవ్వడానికి పైసలు ఇస్తా. భాగస్వామిని ఇచ్చినోడిని బతికించడానికి దయ చూపుతా. కుటుంబ జీవనాన్ని ఇచ్చిన వాడిని కుటుంబాన్ని లాగటానికి కావాల్సిన కృపనిస్తా. కానీ గుర్తుపెట్టుకో, నేను చెప్పినట్టుగా నువ్వు నా మీద అనుకుంటేనేమో పూర్ణ శాంతితో ఉంటావు. నువ్వు అలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటే నేను హ్యాపీ. నువ్వు ఈ చెత్తంతా మీద అనుకొని నువ్వు దడ ఆయాసపడితే, నువ్వు టెన్షన్లో ఉంటే నాకు ఒత్తిడి.
కాబట్టి సరి చేసుకో అని నీకై నువ్వు సరిదిద్దుకుంటే ఏం లేదు. లేకపోతే దేవుడు ఎంటర్ అయ్యాడంటే ఏబుకి యాకోబుకి పడ్డ డోసు పట్టిద్ది అవసరమా? నీకైనా నాకైనా అవసరమా? వద్దుగా. రైట్. చురుకైన వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇంతే మీరు కళ్ళు మూసి దేవునికి అప్పచెప్పుకోండి. నన్ను క్షమించు ప్రభువా, చాలా క్లియర్గా నాతో మాట్లాడావు. నిజంగా ఈ టెన్షన్స్ అన్ని నేను ఫేస్ చేస్తున్నాను. నిజంగా ఈ ఒత్తిళ్ళన్నీ నేను అనుభవిస్తున్నాను. నిజంగా నా ప్రభు ఇలా నేను ఒత్తిడికి గురయ్యాను. అశాంతితో, ఆవేదనతో, దుఃఖంతో, పదే పదే ఆ కలవరంతోనే నేను రోగగ్రస్తుడయ్యాను. ఈరోజు ముక్కు సూటిగా నాతో మాట్లాడావు. నీకు వందనాలు. నాకు వద్దు ప్రభువా, నాకు నువ్వు కావాలి. ఏదో నా బాధ్యతలు ఉన్నాయి గనక భూమి మీద వాటిని నెరవేర్చడానికి శక్తిని, కృపని, కానీ నేనైతే నా పూర్ణ హృదయంతో నీ మీదే అనుకుంటాను. పూర్ణ హృదయంతో నీ మీదే అనుకుంటాను. నాకు నీవిచ్చు శాంతి కావాలి, నీవిచ్చే విశ్రాంతి కావాలి. ఈ మానసిక ఒత్తిళ్ళు వదిలేస్తున్నాను ప్రభువా. ఆ బాధ్యతలు నెరవేర్చడానికి నీవే శక్తినివ్వు. నేను ఏది నాది అనుకోను, ఎవరి మీద నేను అనుకోను. నాతో నీవు మాట్లాడినందుకు నీకు వందనాలు. బాధ్యతలు నెరవేరుస్తాను. కృప నీవు నాయన. నువ్వు అన్నట్టు సంతోషంగానే ఉంటాను, మనశ్శాంతిగా ఉంటాను. నా దేవుడు ఉన్నాడు. పిల్లల్ని నేను కన్నాను కానీ నా కడుపున వాళ్ళని ఇచ్చింది నా దేవుడు. నాకంటే ఎక్కువ బాధ్యత నా దేవుడికి ఉంది. నేను ఎంతవరకు వాళ్ళకి? నా దేవుడే కదా. అందుకని నా బిడ్డల్ని కూడా దేవునికే కనెక్ట్ చేస్తా. నా మీద కాదు, నా దేవుని మీద అనుకోండి నాన్న అని పిల్లలకు నేర్పుతా, బంధువులకి నేర్పుతా, స్నేహితులకి నేర్పుతా. నేను నా ప్రభువా నీ మీదే అనుకుంటాను. నా వారిని కూడా నీ మీదే అనుకుని చేస్తా. ధనం మీద నమ్మకం ఉంచను, అధికారాల మీద నమ్మకం ఉంచను. వీటన్నిటికి మించిన వాడివి నీవు. నన్ను ఒక్కసారిగా ఈరోజు శుద్ధి చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, నా జీవితంలో ఎదురయ్యే కొన్ని అనుభవ పాఠాలు అర్థమవుతున్నాయి. నాకు ఎందుకు రప్పిస్తున్నావో, నిజంగా నాకు ఎక్కిన పిచ్చి దించడానికే నాకు ఇవన్నీ అనుమతిస్తున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై లార్డ్. చాలా కృతజ్ఞతలు నీకు వందనాలు ప్రభువా. ఈ విషయాలన్నీ మా బిడ్డల హృదయాల్లో మాలో శిలాక్షరాలుగా ముద్రించి నీ మీద అనుకొని నీవిచ్చే పూర్ణ శాంతిని అనుభవించి నీ యందు విశ్వాసం ఉంచి ఇక ఎవరి మీద దేని మీద కూడా మేము విశ్వసించకుండా పూర్తి విశ్వాసం అంతా నీ మీదే ఉంచి కృప పొందే భాగ్యం మాకు దయచేయాలి. మా మీదను మేము ఆనుకున్న వారి మీదను మాకెంత విశ్వాసం తరిగిద్దో నీ మీదంత పెరిగిద్ది. ఆ విధంగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచు. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతిని మా అపరాధములు క్షమించుటకు సుబుద్ధిని, శుద్ధ మనస్సును మాకు దయచు. మమ్మల్ని శోధంలోనికి తెగ దృష్టి నుండి కీడు నుండి తప్పించేందు చేతనుగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమెన్. ఒకేసారి అలాగే చేతులెత్తి ప్రార్థన చేయండి. నెక్స్ట్ వీక్ లో 4 చోట్ల మందిర ప్రతిష్టలు ఉన్నాయి. ఇక ముందు మళ్ళా ప్రతిష్ట చేయాల్సిన చాలా మందిరాలు ఉన్నాయి ప్రభువా. వాటిలో మళ్ళా నెక్స్ట్ వీక్ కొన్ని మందిర ప్రతిష్టలు ఉన్నాయి నా ప్రభు. అవి కానీ ఇక ముందు చేయబోయే ప్రతిష్టలు కానీ అన్నిటా కూడా నీ సన్నిధి తోడుగా ఉంచి ఎక్కడ ఏ విధమైన అపరిస్థితులు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, వెళ్లే మార్గాల్లో వచ్చే మార్గాల్లో ప్రజలకు కానీ మాకు కానీ ఏ విధమైన ఇబ్బంది కలగకుండా కాపాడు. అన్ని సకాలంలో సంపూర్తి నిన్ను మహింపరచుటకు సహాయము చేయి. సంఘముగా మేమంతా కలిసి ప్రార్థన చేస్తున్నా. వెళ్ళి ఉన్న ప్రతి చోట ఆత్మల రక్షణ కార్యం జరుగునుగాక. ఆ ప్రాంతాలన్నీ కూడా దయ్యాల చేతుల్లో నుండి యేసయ్య నీ చేతుల్లోకి రావాలి. అక్కడ పనిచేసే దురాత్మలన్నీ కూడా యేసునామములో నాశనం అవ్వాలి, లయమైపోవాలి ప్రభువా. అంధకార శక్తులన్నీ నిర్మూలమైపోవాలి. పరిశుద్ధాత్ముడా, నీ కాపుదల్లో, నీ ప్రాకారములో మమ్మల్ని అందరినీ నడిపించు. ఆ దేశమును చల్లబరుచు, మా రాష్ట్రమును చల్లబరుచు, మా ప్రాంతములను చల్లబరుచు. ప్రశాంతమైన వాతావరణం దయచేయనాయన. ప్రయాసపడుతున్న దైవజనులకు నీ సన్నిధి తోడుగా ఉంచి తలపెట్టిన కార్యాలు విజయవంతం చేయి. చాలా మందిర ప్రతిష్టలు ఉన్నాయి ప్రభువా. ఇప్పటిదాకా జరిగినాయి కొన్ని, ఇంకా చాలా ఉన్నాయి ప్రతిష్ఠించాల్సిన. అవన్నీ కూడా
క్రమముగా, మర్యాదగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, అనేకులకు రక్షణకరంగా, ఆత్మీయులకు బలాభివృద్ధికరంగా, నీ నామానికి మహిమకరంగా, అన్యజనులకు రక్షణకరంగా ఈ కార్యాలను జరిగించమని కావలసిన ఆర్థిక సంపత్తిని సమకూర్చున్నాయన. ఇంకా నిర్మాణం కాబోతున్న మందిరాల విషయంలో కూడా మేమంతా కలిసి ప్రార్థన చేస్తున్నాం. కొన్ని చోట్ల కొంతమంది ల్యాండ్స్ ఇచ్చున్నారు, ఆ ప్రాంతాల్లో మందిరాలు కట్టబడుతున్నాయి. కొన్ని చోట్ల ఇంకా ల్యాండ్స్ అవసరమై ఉన్నాయి నాయన. నా ప్రభా కనికరించండి. ఇంకా అనేక ప్రాంతాలకు దైవజనులు వెళ్ళుచుండగా నా ప్రభా అక్కడ మరి మార్గం సరళపరచబడాలి, సంఘాలు కట్టబడాలి, మందిరాలు కట్టబడాలి. అంతేకాదు ఇంకా నూతన దైవజనాంగం లేపబడాలి. దేవా కనికరించి కార్యములు చెయ్యి. అపోస్తలిక క్రమంలో ఈ పరిచర్య నానాటికి బలాభివృద్ధికరంగా జరుగునుగాక. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. మీ అందరికీ కూడా దేవుడు దీర్ఘాయువును, నాకు మనకి అందరికి కూడా దీర్ఘాయువును, ఆరోగ్యమును, పూర్ణ శాంతిని, సమాధానమును దయచేయునుగాక. విశ్వాసంతో తెచ్చిన నూనె కూడా నా తండ్రి ఆయన పరిశుద్ధ రక్తముగా మార్చి అది వినియోగించి ప్రార్థించడం ద్వారా యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఆమేన్.